హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఈ కట్ వర్క్ స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే మన ఆర్మ్ హోల్కి తగ్గట్టుగా కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం పేపర్ కటింగ్ చూద్దాము. ఇక్కడ మీరు డైరెక్ట్గా లైనింగ్ పైన కూడా కటింగ్ చేసుకోవచ్చు. పేపర్ని ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఖర్చులతో సహా టేపుని తిప్పుకుంటూ కొలుచుకోండి. కొలుచుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దాంట్లోంచి ఒక 1 ఇంచుని తీసేయండి. ఇక్కడ మనకి 9.5 వచ్చింది కదా, ఈ 9.5లోంచి 1 ఇంచ్ తీసేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా టేపుని పెట్టేసుకొని 8.5కి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం లెంత్ మార్కింగ్ కోసం మనకి ఎంత లెంత్ అయితే కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు 4 ఇంచులు కావాలి కాబట్టి ఈ కింద వైపు నుంచి 4 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుంటే 5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ లెంత్ మార్కింగ్ దగ్గర కూడా 8.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లెంత్ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఎంతైతే మిగిలిందో దీంట్లోనే మన స్లీవ్ మొత్తం మార్కింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓపెన్స్ వైపున ఇలా పైనుంచి వెళ్ళి 2.5కి స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం షార్ట్ స్లీవ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 2.5 అనేది ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడు ఇదే మార్కింగ్ దగ్గర ఇలాగ అడ్డంగా టేపుని పెట్టేసుకొని మనం బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చు ఇచ్చినామో ఇక్కడ కూడా అంతకి మార్కింగ్ చేసుకోవాలి. నేను బాడీ పార్ట్లో 2.5కి ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా 2.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఇట్లా అడ్డంగా ఒక లైన్ గీసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు స్లీవ్ విడ్త్ మార్కింగ్ కోసం మన స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో, అంటే మన చేతి వెడల్పు ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నా స్లీవ్ రౌండ్ వచ్చేసి మనకి 11 ఇంచులు, 11లో సగం మనకి 5.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం పైన ఖర్చులు ఎంతైతే ఇచ్చామో అదే ఖర్చుకి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఈ 2 లైన్స్ని ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ షేప్ మార్కింగ్ కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేపుని పెట్టేసుకొని స్టార్టింగ్ నుండి ఈ ఖర్చు లైన్ వరకు ఇప్పుడు దీంట్లో మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ని ఇలా చిన్నగా లైన్ లాగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా గీసుకోండి క్రాస్గా. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర అంటే ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా పైనుంచి రావాలి. ఆ మార్కింగ్ తర్వాత ఈ కర్వ్ అనేది కింద నుండి రావాలి. మొత్తం మనకి ఎస్ షేప్లో రావాలి. వస్తూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి వెనక వైపు మార్కింగ్ అనమాట. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ అదే లైన్ దగ్గర కిందకి మార్క్ చేసుకొని సేమ్ షేప్లో ఉండాలి, కాకపోతే ఆ మార్కింగ్ కింద నుంచి రావాలి. ఇలాగ కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు లోతు తీస్తాం కదా, అదన్నమాట. ఇప్పుడు ఒకసారి కొలుచుకోండి. ఇట్లాగా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా టేపుని తిప్పుకుంటూ పైన మార్కింగ్ అంటే వెనక వైపు మార్కింగ్ మాత్రమే మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా, మనకి కరెక్ట్గా వచ్చింది. మీరు కావాలంటే ఒకసారి బ్యాక్ పార్ట్ని కూడా, అంటే బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. చేసుకొని రెండింటిని మ్యాచ్ అయినాయా లేదా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పైన లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ కింద లైన్ మార్కింగ్ ఉంది కదా, అది ఫ్రంట్ పార్ట్ లోతనమాట, దాన్ని కూడా కటింగ్ చేసేసుకోండి. అంతే, పేపర్ కటింగ్ అయిపోయింది కదా. లైనింగ్ పైన అంటే 2 పీసులు వచ్చేలాగా పెట్టేసుకోండి. దానిపైన మన పేపర్ కటింగ్ పెట్టేసుకొని చుట్టూరా పేపర్ కటింగ్ ఎలాగైతే ఉందో అలాగే ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ పేపర్కి మనం లోతు తీసిన సైడ్, లైనింగ్ పైన కూడా లోతు తీసిన సైడ్ తెలియడం కోసం చిన్నగా ఇట్లా కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ వర్క్ కోసం క్యాన్వాస్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. ఇలా చూడండి, ఫోల్డింగ్ పైన ఉంది ఇది. సో ఈ ఫోల్డింగ్ సైడ్ మన స్లీవ్ ఫోల్డింగ్ సైడ్ పెట్టేసుకొని ఎంత పొడవైతే ఉందో అంతకి మార్కింగ్ చేసుకోండి. అంటే దానికంటే ఎక్కువే ఉంటే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు, తక్కువ మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా చివరికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి పొడుగ్గా. మన స్లీవ్ వెడల్పు ఎంతైతే ఉందో అంతకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే లైన్ పైన మనకి కట్ వర్క్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నామో అంత గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక లైన్ గీసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి ఎలా గీస్తున్నానో ఈ 2 లైన్స్ మధ్యలోనే మన కట్ వర్క్ షేప్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మనకి కట్ వర్క్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నామో అంతకి మార్కింగ్ చేసుకోండి. నేనైతే 1.5కి, 1.5కి ఒక్కొక్క కట్ వర్క్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా పెద్దవి కావాలి అంటే కొంచెం 1.5 కంటే పెంచుకోండి. అండ్ తక్కువ కావాలి, చిన్న చిన్నగా కావాలి అనుకుంటే 1.25 కానీ 1 ఇంచ్‌కి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైన్ పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఉండేలాగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి ఒక స్లీవ్ కోసం రెడీ అయింది కదా! సేమ్ ఇంకో దానిపైన కూడా పెట్టేసుకొని సేమ్ వెడల్పుతోని ఇంకొక పీస్ అనేది కటింగ్ చేసేసుకోండి. ఆ పీస్ పైన కూడా సేమ్ ప్రాసెస్‌లో లైన్స్ అనేవి గీసుకోండి. మనకి మధ్యలో ఉన్న ప్లేస్ అనేది కట్ వర్క్ షేప్ కోసం యూజ్ చేస్తాం. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కూడా ఒక లైన్ పైన 1.5కి, 1.5కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఆ పీస్ పైన ఎంత వెడల్పుతో అయితే మార్క్ చేసుకున్నామో, ఈ పీస్ మీద కూడా కరెక్ట్‌గా అంతే వెడల్పుతోని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ వర్క్ షేప్ కోసం ఏ టూల్ యూజ్ చేయట్లేదు. నేను ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ప్రతి 2 పాయింట్స్‌కి ఈ పైన లైన్ ఉంది కదా! దానిపైన మిడిల్‌లో ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసేసుకోండి. మీరు ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఏదైనా చిన్న మూత గానీ, కరెక్ట్‌గా అంటే ఈ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా ఏదైనా మూత గానీ తీసుకొని మార్కింగ్ గూడా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా అంటే వైట్ పేపర్స్ ఉంటాయి గదా! వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మనకి కట్ వర్క్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తది. చూడండి ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇలాగా మార్కింగ్ జేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా! దీన్ని ఇంకో వైపుకి తిప్పుకుంటే మనకి ఇంకో హాఫ్ గూడా మనకి అచ్చు కనిపిస్తుంది కదా! దాని పైననే డ్రా చేసుకుంటే ఇంకో వైపు గూడా అయిపోతుంది. ఇప్పుడు మన స్లీవ్ ఎంతుందో అంతకి ఉంచుకొని ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోండి. మనకి కట్ వర్క్ షేప్ అనేది మన స్లీవ్ ఖర్చుల దాకా ఉంటే సరిపోతది. ఆ తర్వాత ప్లెయిన్‌గా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 క్యాన్వాస్ పీసుల్ని ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని, ఈ కట్ వర్క్ షేప్ కింద సైడ్ ఉంది గదా! ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోండి. మనకి పైన వైపున ఎంతున్నా పర్లేదు. ఈ కింద వైపున మాత్రం మనకి కరెక్ట్‌గా ఉంటేనే 2 స్లీవ్స్ గూడా ఈ కింద కట్ వర్క్ షేప్ అనేది అంటే లెంత్ అనేది తగ్గకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకునే ఈ లైనింగ్ పీసెస్‌ని ఎదురెదురుగా పెట్టుకోండి. ఆ తర్వాత స్లీవ్ మిడిల్ పాయింట్ చూసుకొని ఈ క్యాన్వాస్ మిడిల్ పాయింట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఐరన్ అయినా చేసుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే డైరెక్ట్‌గా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. లేదు అంటే మీరు లైనింగ్ పైన స్టిక్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ ప్రాసెస్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున మీరెక్కడైతే స్లీవ్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఈ లైనింగ్‌ని ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోండి. గుర్తుంచుకోండి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మనకు కనిపించేలాగా ఉండాలి. అప్పుడే మనకి తిరిగేసినప్పుడు ఈ క్యాన్వాస్ పేపరు మెయిన్ ఫ్యాబ్రిక్‌కి, లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలోకెళ్ళిపోతది. ఇక్కడ మనం ఈ ఖర్చుల దగ్గర మాత్రం స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కట్ వర్క్స్ డ్రా చేసుకున్నాం గదా! అదే లైన్స్ పైన ఎగ్జాక్ట్‌గా మనకి కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కట్ వర్క్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకిక్కడ కార్నర్స్ దగ్గర కరెక్ట్‌గా సూదిని దింపి ఆ తర్వాత తిప్పుకొని స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా తిరుగుతది. మొత్తం గూడా అలాగే స్టిచ్చింగ్ జేసుకోండి. ఇక్కడ మీరు స్టిచ్ లెంత్ అనేది తక్కువ పెట్టుకున్నారనుకోండి, కొంచెం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. మనకి షేప్ అనేది కొంచెం కరెక్ట్‌గా తిరుగుతది. ఇప్పుడు ఒక పావించు గ్యాప్ ఉంచుకోండి ఈ కట్ వర్క్స్ పైన. అండ్ ఇప్పుడు ఈ షేప్ ఎలాగైతే ఉందో అలాగే కూడా మొత్తంగా కటింగ్ జేసుకోండి క్యాన్వాస్‌తో సహా మొత్తం. ఇప్పుడు కట్ వర్క్‌కి మధ్యలో ఈ గ్యాప్స్ ఉన్నాయి గదా! వీటి దగ్గర చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. కుట్టు దగ్గరికి కట్ పెట్టుకోండి. అప్పుడే మనకి కట్ వర్క్ షార్ప్‌గా తిరుగుతది. ఆ పైన గూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అంటే కట్ వర్క్ షేప్ పైన గూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మన వేలుతోని నేను చూపిస్తున్నట్టుగా ఈ కట్ వర్క్స్ అన్నిటిని ఇలా బయట వైపుకి తిప్పుకోండి. ఆ తర్వాత వీటిని సెట్ జేసుకోవడం కోసం ఇలా మన వేలుతో గానీ, లేదు అంటే స్క్రూ డ్రైవర్‌తో గానీ ఇలా బయటకనుకోండి. ఆ తర్వాత ఇలా మధ్యలో నేను చూపిస్తున్నట్టుగా ముందుకి, వెనక్కి ఇలా తిప్పేసుకోండి. అక్కడ ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవ్వడం కోసం. నెక్స్ట్ మీరు ఒకసారి ఐరన్ అయినా చేసుకోండి. లేదు అంటే ఇలాగ టాప్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. అండ్ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా ఆ కట్ వర్క్ లోపలికి ఉందా? లేదు అంటే కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ చేసుకుంటూ ఒకవేళ లోపలికి ఉంటే కొంచెం బయటకి మంచిగా అనుకుంటూ స్టిచ్ చేసుకోండి.
లేదు అంటే ఈ కట్ వర్క్స్ అన్నీ అన్‌ఈవెన్‌గా వస్తాయి. షేప్ ఔట్ అయ్యి. చూడండి మనకి కొంచెం ఓపికగా స్టిచ్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇలా వస్తది. ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తిప్పేసుకోండి. తిప్పేసుకొని లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా మొత్తంగా అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఒక సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుంది కదా! అంటే అతుకు పడతది. సో, నేనిప్పుడు ఆ అతుకు ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌నంతా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ముక్కని తీసుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టుగా 2 మంచి వైపులు ఒకే వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఆ తర్వాత దీన్నిలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒకసారి అటాచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచి వైపుకి తిప్పేసుకొని దానిపైన టాప్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా ఈ కింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు చుట్టూరా కూడా అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి. అంతే రైట్ సైడ్ వైపున మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. ఆ అతకనేది మనకి ఖర్చులోకెళ్ళిపోతుంది. సో, ఒక సైడ్ మనకేం కనిపించదు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్‌ని కూడా రెడీ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను 2 స్లీవ్స్‌ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవడం కోసం బాడీ పార్ట్‌ని ముందే షోల్డర్స్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ ఏదో అండ్ అలాగే మనకి ఏ స్లీవ్ ఎటువైపో చూసుకొని పెట్టుకోవాలి. కటింగ్‌లో నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు కటింగ్ చేసుకున్నట్టయితే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్లీవ్‌ని మొత్తాన్ని కూడా నార్మల్‌గా అటాచ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒకసారి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. స్లీవ్ స్టిచ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్‌ని గానీ, స్లీవ్‌ని గానీ దేన్ని లాగకుండా కొంచెం కొంచెంగా మనకి ఫ్రీగా వదులుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా వస్తుంది. అంటే కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! సో, ఇలా వస్తుందనమాట మనకి. మనం ఎప్పుడు స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నా సరే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి స్లీవ్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్‌లో స్టిచ్చింగ్ చేసేసుకోండి. వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా అస్సలు ఎళ్ళొద్దు. అండ్ హైప్ కూడా చేయండి. అప్పుడే మనకి మన ఛానల్‌కి గ్రోత్ ఉంటుంది. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్‌తోని మీ ముందుకొస్తాను. సో, ఏదైనా డౌట్ ఉన్నా, సజెషన్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.